పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఇశ్రాయేలు ప్రజల యాత్ర దినాలలో మోషే చనిపోయాడు, యెహోషువ నాయకుడిగా చేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల యాత్ర జీవన విధానం మనం చూచినప్పుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను దేవుడు వారి మధ్య నుండి, ఆ మేఘం ఎప్పుడైతే పైకి ఎత్తబడుతుందో అప్పుడు వారు ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఎప్పుడు మేఘము కిందకు దిగుతుందో వారు ప్రయాణాన్ని ఆపాలి. అది వారి క్రమం, అది వారి ప్రయాణ విధానాన్ని దేవుడు దరిదాపు యోర్దాను వరకు కూడా వచ్చే వరకు ఆ పద్ధతిని పెట్టాడు. అయితే ఇప్పుడు వారికి యోర్దాను నది అడ్డుగా ఉంది, అది వరదల కాలము, గట్లు మిండి పొర్లి పారుతా ఉంది అన్నాడు. కనుక ఇప్పుడు యోర్దాను నది అని చెప్పబడినటువంటి ఆ మరణాన్ని దాటి జీవము అని చెప్పబడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళాలి అని అన్నట్లయితే దేవుడు వారి ప్రయాణ విధానాన్ని మార్చుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతవరకు వారు మేఘం వైపు చూస్తూ, మేఘం మీద ఆధారపడుతూ, మేఘము నడిపించినట్లుగా నడచడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏమన్నంటే మందసాన్ని చూపిస్తున్నాడు. మందసాన్ని యాజకులు మాత్రమే మోయాలి. ఆ మందసము పరిశుద్ధమైంది. ఒక కన్ను రెప్పపాటైన కూడా ఎవడైనా తెరిచి దాన్ని చూస్తే ఏమైపోతాడు? చనిపోతాడు. అంత పవిత్రమైన స్థలం అది. కనుక ఆ మందసాన్ని యాజకులే మోయాలి. కనుక దేవుడు ఏం చెప్పాడంటే, మీ ముందు ఉన్నటువంటి యోర్దాను అనేటువంటి మరణాన్ని మీరు జయించి పాలు తేనెలు ప్రవహించే దేశం అని నేను మీకు చేసిన వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళాలి అని అన్నట్లయితే మందసాన్ని యాజకులు ఎత్తుకొని వారి భుజాల మీద పెట్టుకున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు వారికి చెప్పడం. మొట్టమొదటి ఏమంటే, వారు బయలుదేరినప్పుడు వారితో పాటు మీరు కూడా బయలుదేరాలి. అంటే వారి ప్రారంభాన్ని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఎప్పుడు ప్రారంభించబడాలి వారి అంటే యోర్దాను దాటడానికి. ఎందుకంటే అవతల ఏముందన్నమాట, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేయాలి? వెళ్ళి స్వతంత్రించుకోవాలి. కనుక బయలుదేరాలి అని చెప్పాడు మొట్టమొదటి. రెండవది ఏమన్నాడంటే, ఆ మందసము పెట్టి వెంబడి మీరు వెళ్ళాలి అన్నాడు. అంటే దాన్ని అనుసరించాలి. మూడవది ఏమన్నాడంటే, దానికి మీకు ఎడముడినట్లుగా తొందరపడి ముందుకు వెళ్ళకూడదు, నిర్లక్ష్యంతో వెనకంజి వేయకూడదు. అక్కడ ఒక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని దేవుడు వారికి పెడుతున్నాడు. నాలుగవదిగా దేవుడు అంటే, రేపు అంటే యోర్దాను పాయలుగా చేయబడిన అద్భుతం మీ కనులారా చూచి ఆరిన నేలను వాగ్దాన భూమి దేశంలోనికి వెళ్ళాలంటే ఈరోజు మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోండి అని దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం మీద నుండి దినాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. గడిచిన దినాలు మనం విచారించినా ఏం చేసినా ఫలితం లేదు, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. కానీ మనం ముందున్నటువంటి దినాల గురించి, భవిష్యత్తు గురించి దేవుడు మన యొక్క భక్తి విధానాన్ని మార్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన ఇష్టానుసారంగా భక్తి చేయడానికి అలవాటు పడ్డాం. మనం చదవాలనుకుంటే బైబిల్ చదువుతుంటాం, ఎంత చదవాలంటే అంత చదువుతాం, తర్వాత దాన్ని ముగిస్తాం. ప్రార్థన కూడా అంతే, ఎంత చేయాలంటే అంత చేస్తాం, తర్వాత దాన్ని ముగిస్తుంటాం.
దేవుని సన్నిధి కూడా మనం ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతాం. ఇలాంటి భక్తిలోనే మన సంవత్సరాలు, దినాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితాన్ని ముగించి అవతల లోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అన్నట్లయితే మన ముందున్నటువంటి కాలం చాలా తక్కువ. ఆ కాలంలో, ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలుకి ప్రయాణ విధానాన్ని మార్చినట్లుగా మన జీవితాలలో కూడా దేవుడు ప్రయాణాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ సందర్భాన్ని మనం ముందు పెట్టి హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటే మందసాన్నే చూస్తూ వెళ్ళాలి వీళ్ళు. మందస్సం అంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. కనుక మనము ఈ దినాలలో లేక మన ముందున్నటువంటి సంవత్సర కాలంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత అనేది, విలువను ఇవ్వడం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం. దేవుడు అన్నాడు, నువ్వు గుర్తుపట్టినట్లయితే నా నోటిగా నిన్నేం చేస్తాను, ఉంచుతాను. మూడోది ఏమన్నాడంటే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను. చూడండి, దేవుడు ఒక ఇత్తడి ప్రాకారం, ఎవడు పడగొట్టజాలని ప్రాకారం అంట. అంటే ఒక స్థిరమైన భక్తి చేసే వ్యక్తిగా మన ద్వారా కొంతమంది అయినా సరే భక్తి అనేది లేక దేవుడు అనేది, ఆయన సన్నిధి అనేది, ఆయన వాక్యం అనేది తెలుసుకునేటట్లుగా దేవుడు మనల్ని నిలబెడతాడంట. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని జీవించడం కొరకే దేవుడు మన ఆయుష్ దినాలను ఏం చేస్తాడంటే పొడిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ గడిచిన దినాల్లో మనం అలా లేమేమో, అందరిలో ఒకలాగానే మిగిలిపోయామేమో. కానీ దేవుడు ఈ దినాన్ని ఎలాగుండాలన్నాడు, ఆయన నోటి వలె ఎవడు పడగొట్టజాలన్నటువంటి ఇత్తడి ప్రాకారంలాగా పెట్టి మనల్ని చూపించి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోలేని మన ద్వారా కోరుకునే దేవుడు. హల్లెలూయా. తర్వాత నాలుగోది ఏమన్నంటే, నిన్ను రక్షించుటకును విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. మనం గుర్తుపట్టి పసిగట్టి ప్రతి దానిని వెంటనే సరి చేసుకొని దేవునిలో నడుస్తే, దేవునికి లోబడితే దేవుడు అన్నాడు, నేను నిన్ను రక్షించి విడిపించుతాను. అంటే మనం అందులో పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటన్నమాట, మనం పట్టించుకోవడం లేదన్నమాట. దేవుడు చూస్తున్నాడని భయం లేదన్నమాట, లేక పసిగట్లా పోతున్నాం అన్నమాట దాన్ని. అందుకని దేవుడు వదిలేస్తున్నాడు. వెలిగి ప్రమాదంలో పడుతున్నావు, లేక పాపంలో పడుతున్నావు, లేక లోకంతో రాజీ పడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పసి కట్టినట్లయితే, గుర్తుపట్టినట్లయితే నేను నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద ఏం చేస్తాను, నిలబెడతాను. నేను నీకు సహాయం చేస్తాను, నేను జయింపు చేస్తాను. తర్వాత అన్నాడు, నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపక. ఏంటంటే యుద్ధం వస్తుందంట. అంటే పోరాటం ఉంటుందా, ఉండదు చెప్పండి. భక్తి చేయాలంటే పోరాటం ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నామకాదని భక్తి చేయాలంటే ఏం పోరాటం ఉండదు. రోజులు కాదుగా, సంవత్సరాలు కూడా డోలిపోతాయి మనం చాలా సులువుగా. కానీ నమ్మకమైన, పరిశుద్ధమైన, దేవుని వాక్యానికి అనుకున్న భక్తి చేయాలన్నట్టయితే ప్రతి సంఘటన, ప్రతి దినము ఒక పోరాటమే. అయితే దేవుడు ఏమంటున్నాడు, నీ మీదకి యుద్ధం రావచ్చు, కానీ నువ్వు యుద్ధంలో ఏమవు, ఓడిపో. నేను ఉంటాను కాబట్టి నీకు జయమంటున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ఆ శక్తి, ఆ బలము కలిగి, పరిశుద్ధత కలిగి మన జీవిత యాత్రలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో కూడా ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని జయించగల విశ్వాసాన్ని మనం ఏం చేయాలన్నమాట, అభ్యాసం చేయాలి. దేవుని నమ్ముకోవడం అంటే ఏదో అలా టప్పులుగా తేలికపాటుగా ఉండకూడదు. దేవుని నమ్ముకోవడం అన్నది ఏంటో, దేవుని నమ్మని వ్యక్తికి అర్థమయ్యే బ్రతుకు మనం బ్రతకాలంతే. మనం వాళ్ళ ముందు నిలబడినప్పుడు ఎలా ఉండాలంటే ఒక సవాలుగా ఉండాలి, ఒక సాక్షిగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు అన్నాడే ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి, గుర్తిస్తూ, గమనిస్తూ, పసికడుతూ. అంటే గుర్తుపట్టాలి, పసిగట్టాలి అంటే ఎవరి కాలే చేయాలి, పక్కనోడు చెప్పడం కాదు. పక్కనోడు చెప్తే ఏమవుతుందంటే ఇంకా భయం వచ్చేస్తుంది మనకి మనం చూసి అయితే వెంటనే మనం దాన్ని ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయాలని మనం వాళ్ళకి చెప్పం. పక్కనోడు ఏం చేస్తాడు, ఆడు భయం మన భయం కలిసి ఇంకా భయం పెడతాడు, మనకి ఏం చేయలేం. అందుకని మనమే ఏది పవిత్రమైంది, ఏది నీచమైంది, ఏది పరిశుద్ధమైంది, ఏది అపవిత్రమైంది, ఏది దేవునికి చెందింది, ఏది దేవునికి చెందింది అనేది ఎవరికి వారమే మనం ఏం చేయాలంటే గుర్తుపట్టగలిగిన ఒక భక్తి లేక అభ్యాసం చేయగలిగిన ఒక భక్తి మనం చేస్తే దేవుడే అన్నాడు, నా సన్నిధిలో నిలబడే వ్యక్తిగా ఉంచుతాను, నేను నా నోటిగా నేను ఉంచుతాను.
ఎవడు పడగొట్టజాలను ఒక ఇత్తడి ప్రాకారంగా నిలబెడతాను. నీ మీదకి ఎన్ని యుద్ధాలు వచ్చినా నేను నీతో ఉంటాను కాబట్టి నీకు జయమని చెప్తాడు. హల్లెలూయా. ఎంతమంది అలాంటి దినాలుగా మన ముందున్న దినాల్ని అభ్యాసం చేయడానికి ఒక తీర్మానం చేద్దాం. ఆలోచించండి. దేవుడు మనల్ని కోరేది ఏంటంటే ఒక విజయవంతమైన జీవితం జీవించాలని. అంతే. ఓడిపోయే క్రైస్తవులుగా మనం ఉండకూడదని, పిరికి వారైన క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు కోరడంలా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంటాడు సొలొమోను భక్తుడు. సింహంలాగా అంటే సింహం అంటే దాని అదేమంటే వెనక తిరగదు. ఎవరు నీతిమంతుడు? యేసు రక్తం ద్వారా కడగబడి విమోచించబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులు. వారు ఎలా ఉంటారన్నమాట? వేసే ప్రతి అడుగు గుర్తుపట్టాలి. ఎక్కడ ఏ పొరపాటు జీవితంలోకి రాకుండా తను ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. దేవుడు తనతో ఉండే పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుణ్ణి వెంబడించగలిగినటువంటి సిద్ధపాటు ఉండాలి. ఇవేమి లేకుండా మనం భక్తి చేయాలంటే మన వల్ల కాదు. కనుక దేవుడు వారి జీవన శైలి మారుస్తున్నాడు యోర్దాను దాటి అవతలకు వెళ్ళేటప్పుడు. కనుక ఏం చెప్పాడు? బయలుదేరాలి, వెంబడించాలి. మూడవది ఏం చెప్పండి? గుర్తుపట్టాలి. నాలుగోది ఏమనంటే రేపు దేవుడు నీ మధ్యన అద్భుతం చేయబోతుంది. ఏంటి అద్భుతం? గట్ల మీద నుండి పొర్లి పారేటటువంటి యోర్దాను నది మందసాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి యాజకులు భుజాల మీద పెట్టుకుని నడుస్తూ వెళ్తున్నటువంటి ఆ యాజకులకు పాదాల యొక్క అరపాదం ఆ నీటికి తగలగానే అది 2 పాయలు అవుతుందని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు పాయలు అవుతుంది? అది యాజకులు వెళ్ళి తొక్కితే అవుతుందని చెప్పడంలా. మందసాన్ని ఎత్తుకొని ప్రజలు దాన్ని బయలుదేరి దాన్ని గమనిస్తూ దేవుడు చెప్పేది చేస్తే దేవుడు అప్పుడు ఏం చేస్తానండి? అద్భుతం చేస్తాను అన్నాడు. కనుక మిమ్మల్ని మీరు ఏం చేయమన్నాడు? పరిశుద్ధపరచుకోండి. అంటే పరిశుద్ధత లేకుండా దేవుడు మనతో ఉండడం అనేది, దేవుని సన్నిధిని మనం కలిగి ఉండడం అనేది అసాధ్యం. ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడ నుండి ముందు వెళ్ళిపోయేది ఎవరంటే దేవుడు వెళ్ళిపోతారు. మిగతా అన్నీ ఉంటాయి. పరిశుద్ధ స్థలాలలో మాత్రమే ఆయన ఏం చేస్తారన్నమాట? నివసించే దేవుడు ఆయన. కనుక రేపు అద్భుతం జరగాలంటే, నా ముందున్నటువంటి ఆ మరణం తొలగిపోవాలంటే, నా ముందున్న అడ్డు తొలగిపోవాలన్నట్లయితే, నా ముందున్న అసాధ్యం సాధ్యం చేయబడాలన్నట్లయితే ఈరోజు ఏం చేయమంటున్నాడు ఆయన? పరిశుద్ధపరచుకోండి. అంటే ఎందుకంటే దేవుడు మీ మధ్యకి దిగి వస్తున్నాడు. అంటే మందసం అంటే ఎవరన్నమాట? దేవుడు ఉన్న స్థలం అని దేవుని సన్నిధికి గుర్తుగా పెట్టాడు దేవుని ప్రజల మధ్య. దేవుడు మనతో ఉన్నట్లయితే, దేవుడు మనలో ఉన్నట్లయితే మన జీవితంలో కూడా ఏది కూడా అసాధ్యం అనేది ఉండదు. హల్లెలూయా. దేవుడు లేనప్పుడే అనేకమైన అసాధ్యాలు, అనేకమైన అల్లకల్లోలు, అనేకమైన గందరగోళాలు మన జీవితంలో కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక ఈ దినం మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. కనుక దేవుడు కోరిన పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధి మనతో ఉండడం అనేది ఏంటన్నమాట అండి? అసాధ్యం అనేది మనకు అర్థం కావాలి. ప్రభు ఈ లోకంలో ఒక మాట చెప్పాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్తాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకం వెళ్తాడు అన్నాడు. మనల్ని మనం మోసం చేసుకోగలమేమో కానీ దేవుణ్ణి ఏం చేయాలని చెప్పండి? మోసం. అందుకని చెప్తున్నాడు, మనుషుడా దేవుడు వెక్కిరింపబడ్డు, నువ్వు ఏది విత్తుతున్నావో దాన్నే కోస్తావు. జామ చెట్టు విత్తి సపోటాకాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. జామ చెట్టు నుంచి జామకాయ వస్తుంది. కనుక దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు. నా ప్రతి అడుగు కూడా చూస్తున్నాడు. ఎందుకంటే సరిగా వేస్తున్నానా లేదా అని. నేను అలా సరిగా వెయ్యాలన్నట్లయితే నా అడుగు వేయకముందే నేను ఆ స్థలాన్ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని నేనేం చేయాలి చెప్పండి? గుర్తుపట్టాలి. నేను ఉండే స్థలమైన ఇదని. కీర్తన కూడా ఒక మాట చెప్తాడు కదండి, దుష్టుని ఆలోచన చెప్పిన ఎవరైనా ఆలోచన చెప్పండి భలే చెప్పాను అనకూడదు. మనం వెంటనే ఆ ఆలోచన తీసుకొచ్చి బైబిల్ దగ్గర పెడితే అది దేవుడు చెప్పిందో సాతాను చెప్పిందో మనకు అర్థం అవుతుంది కాబట్టి వెంటనే మనం దాన్ని తీయాలి. పాపుల మార్గంలో నిలవద్దు అన్నాడు.
10 మంది ఉన్నారని మనం కూడా వెళ్ళి పక్కన నిలబడడం కాదు. అసలు అది ఏంటి, ఆ మార్గం ఏంటి? అపహాసులు కూర్చునే చోట ఏం చేద్దన్నాడు? కూర్చోద్దన్నాడు. దేవుడు అద్భుతం చేయాలనుకున్నట్లయితే, దేవుడు నాకు సహాయం చేయాలనుకున్నట్లయితే ఎవరికి వారమే మనం వాక్యానుసారంగా మన జీవితాలను ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకుంటూ పరిశుద్ధపరచుకో. ఎలాగా? ఆయన వాక్యం చేత, ఆయన రక్తం చేత మనం ఏం చేయబడాలి? పరిశుద్ధపరచుకోవాలి. అయితే ఎందుకు ఈ మందసం పెట్టిని చూపించి దేవుడు దాన్నే చూడాలి, దాని వెంబడే వెళ్ళాలి, దాన్నే వెంబడించాలి, దానికి ఇది మీకు ఎడం లేకుండా చూసుకోవాలి, దాన్ని వారి పాదాలే నీటికి తగ్గితే 2 పాయలు అవుతున్నాయి, ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు? అసలు ఈ మందసం ఏంటి, ఆ మందసంలో ఉన్నవేంటి అనేది మనకి చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, మందసంలో ఉన్నవి ఏంటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. ఆ మందసములో మన్నాగల పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండేను అన్నాడు. ఏంటి నిబంధన? మందసానికి ఎంత విలువను దేవుడు ఇస్తున్నాడంటే అందులో 3 వస్తువులు పెట్టారన్నమాట. ఆ నిబంధన మందసం ఏంటంటే తుమ్మకర్ర పెట్టి అంతే, అది ఒక చెక్కతో చేయబడిన పెట్టి అంతే. ఆ పెట్టి కాదు విలువ, ఆ పెట్టిలో పెట్టబడినటువంటి వస్తువులు దేవుడు వాళ్ళ మధ్య ఉండాలి. అప్పుడే నేను అద్భుతం చేస్తాను, అప్పుడే నేను మీ మధ్య ఉంటాను, అప్పుడే నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి. కనుక ఒక్కొక్కటి మనం చూద్దాం. 3 వస్తువులు కదా. మొట్టమొదటిది రాతి పలకలు. అంటే దాని అర్థం ఏంటంటే, పలకలు అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. మనం చెప్పాలంటే ఇది మన చేతిలో పెట్టిన దేవుని వాక్యం. ఈ వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి? దీన్ని చదువువాడును, దీన్ని వినువాడును, దీన్ని గైకొనువాడును ధన్యులు అని రాయి అన్నాడు. ఈ వాక్యం నీ చేత, నీ నోట, నీ హృదయంలో ఉండాలి అని దేవుడిచ్చాడు. ఈ రోజుల్లో కనీసం చేతిలో కూడా ఉండడం లేదు, చాలామందికి నోట్లో కూడా ఉండడం లేదు, ఇంకా హృదయం ఏముంటుంది? ఆలోచించండి. దేవుని వాక్యాన్ని నీ చేత పట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అసలు, లేకపోతే సిగ్గుపడుతున్నావా? ఎందుకంటే బైబిల్ చేసుకుని మనం రోడ్డు మీద నడుస్తునుకుని ఎవరో క్రిస్టియన్ అనుకుంటారేమో, అంతే కదా. నీ నోట వచ్చే మాట దేవుడి మాట అయి ఉండాలంటున్నాడు. నువ్వు దేవుని గురించి మాట్లాడితే నువ్వు దేవుని నమ్ముకున్నావంటే నువ్వు కూడా మునిగిసావా, నువ్వు కూడా కలిసిపోయావా ఏదో అంటాడు కదా. మాట్లాడు. ఇంకా హృదయం ఏమైపోయింది? లాకప్, ఏముండదు. కానీ దేవుని వాక్యం ఎందుకు ఇచ్చాడు? మన చేత ఉండాలి, మన నోట ఉండాలి, మన హృదయంలో ఉండాలి. యుద్ధానికి వెళ్తున్నాడు ఒక వ్యక్తి అనుకుందాం, సెల్ ఫోన్ తీసుకుని వెళ్తున్నాడు యుద్ధానికి. యుద్ధం చేస్తాడా లేకపోతే చంపబడతాడా వ్యక్తి? చెప్పండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడికి సెల్ ఫోన్కి సంబంధం ఏంటి? అందుకని యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడండి? ఆయుధాన్ని తీసుకెళ్తాడు, కత్తినో ఖడ్గాన్నో ఏవో తీసుకెళ్తాడు. ఆ చేతులు చూడగానే మనకు అర్థమవుతుంది వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు. చాలామంది ఈ దేవుని వాక్యము అనే ఆయుధం ఇది. మనకి ఏ పని చేసినా దీన్ని అనుసరించి చేయాలి కదా. దేవుడు చెప్పాడు, భోజనం చేసినా పానం చేసినా మహిమ కొరకే చేయండి అన్న. అంటే మనం తినేది తాగేది అన్నీ కూడా వాక్య ప్రకారం ఉన్నాయి లేవో చూసుకునే చేయమంటున్నాడు అన్నమాట. రోజు చేసే పని అది. కానీ చాలామంది ఈ దినాల్లో చేతిలో పట్టుకోవడానికి ఏమవుతున్నారు చెప్పండి? సిగ్గుపడుతున్నారు. నాకు ఒక అలవాటు ఉంది, నేను బైబిల్ ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తాను, రైల్వే స్టేషన్కి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తాను, మెయిన్ రోడ్కి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తాను, చేపల మార్కెట్కి వెళ్ళినా బైబిల్ ఉంటుంది నా చేతిలో. అక్కడ ఏం పని అనవచ్చు మీరు? నాకేం పని అవసరం లేదు, నా చేతిలో ఉండాలి అంతే. నన్ను చూసినోడికి నేను ఎవడో అర్థం కావాలి. రెండవది, నా మాట, నేను ఒక మాట మాట్లాడితే అవతల వ్యక్తి నేను ఎవరో అర్థంగా అయిపోవాలి. ప్రభుని నమ్ముకున్న వ్యక్తి అని అనాలి అవతల వ్యక్తి. అలాగ ఉండాలంటే దేవుని మాట నా నోట్లు, నా మాటలైతే వీడెవడో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుని నమ్ముకుని ఇలా మాట్లాడతారా అని వాడే చెప్పేస్తాడు. దేవుని నమ్మలోడు మనకి చెప్పేస్తాడు ముందే. మూడవది, దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. కారణం ఏంటో తెలుసా? హెబ్రీ 4:12 చూడండి. ఏలయనగా దేవుని వాక్యం సజీవమై బలం కలదై ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి
ప్రాణ ఆత్మ కీళ్లను విభజించి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు పరిశోధించును అన్నాడు. అంటే వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఇక్కడ లోపల ఉంటే ఎక్కడ దాకా వెళ్తుందంట? అది ఆలోచన, తలంపులు, ఊహలు, మూలుగులోకి కూడా వెళ్తుంది అంటాడు. మూలుగేంటి? మూలుగులోకి ఎందుకు వెళ్ళాలి వాక్యం? మూలుగులోనే మన రక్తం పుడుతుంది. అంటే రక్తం మన నైజం. మన రక్తం ఏంటంటే పాప రక్తం, అందుకని పాప నైజంలో ఉంటాం. కనుక రక్తం యొక్క నైజాన్ని అంటే పాప నైజాన్ని కూడా తీసివేసి మన రక్తాన్ని పరిశుద్ధంగా మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. కనుక ఆ వాక్యాన్ని మనం అంతవరకు లోపలికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? అంగీకరించాలి, ఒప్పుకోవాలి. అందుకని దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మాట్లాడే మాటల్లో దేవుని మాటలు ఉండాలి, మన చేతిలో దేవుని మాటలు ఉండాలి, మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. మన పాప నైజం పరిశుద్ధపరచబడి దేవుని నైజంగా పరిశుద్ధంగా మార్చబడినది అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆ వాక్యం మన హృదయంలో, మన చేత, మన నోట పెట్టుకొని మనం దేవుని పిల్లలం అనే సాక్ష్యాన్ని సంఘానికి వెలుపల మనం ఏం చేయాలంటే స్థిరపరచాలి. హల్లెలూయా. ప్రభు చెప్పారు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచే ప్రతి మాట వలన బ్రతుకున్నాడు. అంటే దేని వలన మనం బ్రతకడానికి నేర్చుకోవాలన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం ఏం చేయాలంటే బ్రతకడానికి అలవాటు పడి, ఇది మన జీవన శైలి దీని మీద ఆధారపడి ఉంది, మన ప్రవర్తన దీని మీద ఆధారపడి ఉంది. దీన్ని అనుసరించే మనం నడుచుకోవడానికి ఏమాలంటానంటే అలవాటు పడిపోవాలంట. అంతే. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత. కనుక దేవుని నిబంధన పలకలు పెట్టమన్నాడు మందస్సులో. కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు. తన ప్రజల్ని నడిపించేది ఏంటన్నమాట అండి? వాక్యం నడిపిస్తుంది. వాక్యం జీవితాలని మారుస్తుంది, స్థిరపరుస్తుంది. నెమ్మది లేని వారికి నెమ్మది ఇస్తుంది, సంతోషం లేని వారికి సంతోషం ఇస్తుంది, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తుంది, స్వస్థత లేని వారికి స్వస్థత ఇస్తుంది. అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనుక మన జీవితంలో దేవుని బిడ్డలంగా వాక్యానికి ఎంత విలువ ఇస్తున్నాం, ఎంత స్థానం ఇస్తున్నాం మన జీవితంలో ఆలోచిద్దాం. అది లేకుండా దేవుడు అన్న నువ్వు బయలుదేరొద్దు అనాలోచనగా వెళ్ళిపోద్ది అనుకోబడి దాన్ని చూడాలి, గమనించాలి, అప్పుడు వెళ్ళి అన్నాడు. రెండవది ఏమన్నాడండి? చిగిరించిన అహరోను కర్ర. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5 వచనం నుండి చదువుదాం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చెప్పున 12 కర్రలను అతకిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాధ పండ్లు గలదాయను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మోషే అహరోనుల మీద సర్వ సమాజం ఏం చేసి తిరగబడ్డారు. మేము కూడా దేవుని ప్రజలమే, మీరెవరో మా మీద పెత్తనం చేస్తున్నారని మోషే అహరోనుల మీద తిరిగితే మోషే సాగిలబడి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, నువ్వేం బాధపడమాక, అసలు నేను ఏర్పరచుకున్నాడు ఎవడో, నా పక్షంగా ఉన్నవాడు ఎవడో నేను తేల్చేస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు, గోత్రానికి ఒక కర్ర చెప్పి తీసుకురమ్మని చెప్పాడు. 12 గోత్రాలు వాళ్ళు ఏం చేశారండి? 12 కర్రలు తీసుకొచ్చారు. ఆ కర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటండి? మందసంలో పెట్టాడంట. ఆ మందసంలో పెట్టి రాత్రి అంతా ఉంచాడు. మరుసటి రోజు వెళ్ళి ఏం చేశాడు? ఆ కర్రలను బయటికి తీసాడు. 11 కర్రలు ఎలా పెట్టినాయో అలాగే ఉన్నాయి. అహరోను కర్ర మాత్రం చిగిర్చి పువ్వులు పూసి బాదంకాయలు కాసింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు, నేను ఏర్పరచుకున్నవాడు అహరోను, అతడే నిత్యమైన యాజకత్వం చేస్తాడు, మిగతా పొమ్మనమన్నాడు. ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న ఒక వ్యక్తి కర్ర ఎవరికి? మనకి అంటే కదండి, మనకి మన ఇంటికి సాదృశ్యంగా తెచ్చి అక్కడ పెట్టమన్నాడు అన్నమాట. ప్రతి గోత్రానికి ఒక కర్ర పెట్టమన్నాడు. అంటే ఆ కర్ర ఎవరిని చూసేస్తుంది? ఆ గోత్రం అంతా కదా. లేవి కర్ర లేవి వాళ్ళందరినీ, యోధా కర్ర
యూదావాలని. అలాగే రూబెన్ కర్ర రూబెన్. అలాగే ఏ గోత్రం అంటే ఒక కర్ర చూడగానే ఆ గోత్రం అంతా వచ్చేస్తుంది అందులోకి. దేవుని సన్నిధిలో ఉన్న మందసంలో పెట్టాడు, కానీ బయటికి తీస్తే ఒక రోజు అయ్యాక అలాగే ఉంది, ఏం మార్పులు, ఎండిపోయిన కర్రలాగానే ఉంది అది. కానీ ఒక్క కర్ర మాత్రం ఏం చేసింది? చిగురించింది. ఎందుకు? దేవుడు కోరుకున్నవాడు అతను. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని ప్రజలంగా పిలబడుతున్న మనం, అనేక మార్లు దేవుని వాక్యాన్ని చదివి వింటున్న మనం చిగిరించిన అహరోను కర్ర వల్లే ఉండాలి తప్ప ఎండిపోయే కర్రలుగా మనం ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుని సన్నిలో ఎండిపోయిన కర్రలు ఉండడానికి దేవుడు ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు. పట్టుకుపో, మన ఎవరి కర్రను పట్టుకుపోయి పోండి, ఇంక నీవు మీకు మాకు సంబంధం లేదు, అహరోను సంతతి మాత్రం నా సన్నిలో నిలబడుతుందని చెప్పాడు. ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఫలించే కర్రగా, ఫలించే వ్యక్తిగా, ఫలించే కుటుంబంగా మనం ఉన్నామా? అందుకు దేవుడు తన సన్నిలో పెట్టాడు. మన పనులు అయిపోవడం కాదు సోమా, మనం అనుకున్నది జరిగిపోవడానికి కాదు. మనం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయేది. దేవుని మందిరంలోకి వచ్చి నేను వెళ్తున్నాను వస్తున్నానంటే నేను ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి? నేను ఆయనలో, ఆయన నాలో నిలిచి నేనేం చేయాలి? ఫలించి నా ఫలముల వలన నేను ఎవరిని ఆరాధిస్తున్నాను అనేది నన్ను చూస్తున్న వారికి ఏమన్నమాట అర్థం కావాలి. అలాంటి భక్తి చేయడం కోసమే దేవుడు తన సన్నిధిని మన మధ్య. అందుకని మందసం అంటే దేవుని సన్నిధిని మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే వ్యక్తిగతంగా మనం ఏం చేయాలన్నమాట అండి? ఫలించాలి. కనుక దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుడికి ఇవ్వాల్సిన తలాంతులు, దేవుడికి ఇవ్వాల్సిన ఈవులు అన్నిటినీ నమ్మకంగా దేవునికి ఇస్తున్నామా లేదా మనం ఆలోచిద్దాం. అందుకని అన్నాడు మొట్టమొదటిగా ఏమంటే మందసాన్నే చూస్తూ వెళ్ళాలి వీళ్ళు. మందసం అంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. కనుక మనము ఈ దినాలలో లేక మన ముందున్నటువంటి సంవత్సర కాలంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత అనేది, విలువను ఇవ్వడం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.